చిన్నప్పుడు నాకు గర్ల్స్ హాస్టల్లో ఏం జరిగిద్దో తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఉండేది. ఎందుకంటే బాయ్స్ హాస్టల్లో ఎలా ఏం జరుగుద్దో మనకు తెలుసు కాబట్టి ఉండేది. కాలేజీలో బాయ్స్ హాస్టల్లో ఎప్పుడు వెళ్ళినా రష్మి గారు మీ ఫోటోలు చాలా అంటించున్నాయండి. అంటే సో అలాగా. సో అలాగే ఇక నుండి రష్మి గారితో పాటు మా బేబీ వైష్ణవి అలా అందరి పోస్టులు అతికించుకోవాలని కోరుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద ఏదండి మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉంది అని అడుగుతున్నారండి. అంటే సండే మండే ట్యూస్డే అలా 7 రిపీట్ అలా ఉండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ ఎస్కేఎం సార్. సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ సార్. అంటే ఇంతకు ముందు అంతా వేరు, ఇప్పుడు వేరు. ఐ డోంట్ నో వై. థ్యాంక్ యూ. అద్భుతంగా తను అనుకున్నదంతా కూడా ఎమోషనల్గా నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి గారిది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్న ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం, అంటే అవి కాదు